జై బాలయ్య జై బాలయ్య మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మనం ఈ వీడియోలో అఖండ 2 మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు మూవీ ఎలా ఉంది, అంతేకాకుండా మూవీలో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చండి. అంతేకాకుండా మీలో బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మూవీ యొక్క విషయానికి వెళ్తే ప్లస్ పాయింట్లు అంటే మన అందరికీ తెలిసిందే బోయపాటి, అలాగే బాలయ్య అంటే ఖచ్చితంగా ఫైట్స్ అయితే చాలా బేవసంగా ఉంటాయి. అది సైన్స్ కూడా అంతుచెక్కిన ఒక మిస్టరీలా కనిపిస్తుంది. అంతేగా కొన్ని సైన్స్కి అంతుచెక్కిన మిస్టరీస్ అయితే ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఈ మూవీలో కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ విషయానికి వస్తే సింపుల్ కాన్సెప్ట్, అది కూడా డివోషనల్ కాన్సెప్ట్. ఇకపోతే చైనా నుంచి కొంతమంది మన ఇండియా గాడ్స్ని ఆక్రమించుకోవడానికి రావడం జరుగుతుంది. సో దానికి మన బాలయ్య బాబు ఓవర్ యాక్షన్ చేస్తారు. సో బేవసంగా ఉంటుంది మూవీ అయితే. ఓకే, వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు, అట్లా అని చెప్పి మరీ 2-3 టైమ్స్ చూసేంత మూవీ అయితే లేదు. ఓవరాల్గా ఓకే, సాంగ్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, బట్ కాన్సెప్ట్ మిస్ అయింది. ఇంకా స్టోరీ కూడా పెద్దగా చెప్పడానికి ఏముండదు. బాలయ్య ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. బోయపాటి ఓన్లీ బాలయ్య బాబుని హైలైట్ చేయడానికి కోసం ఇలాంటి మూవీ తీస్తాడేమో. ఓకే, వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు, అది కూడా మనం ఫన్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి. అంతే తప్పించి మూవీ పెద్దగా కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఏదో రొటీన్ బాలయ్య బాబు ఫైట్స్ ఓకే బాగుంటాయి. సో ఓవరాల్గా మూవీస్ అయితే వన్ టైం సింపుల్గా చూడొచ్చు. నెక్స్ట్ టైం అయితే ఇప్పుడు వన్ టైమే బోర్ కొడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా మీలో బాలయ్య బాబు మూవీ ఎంతమంది చూసారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.